హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ గురించి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, ఈజ్ ద మాన్యువల్ టెస్టింగ్ డయింగ్? సో మాన్యువల్ టెస్టింగ్ అనేది చచ్చిపోతుందా? అంటే మాన్యువల్ టెస్టింగ్కి ఇంకా ఫ్యూచర్ అనేది లేదా? సో నేను మాన్యువల్ టెస్టర్గా పనిచేస్తున్నాను, నా ఫ్యూచర్ ఏంటి? లేదా నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్లో జాబ్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాను, సో నేను మాన్యువల్ టెస్టింగ్ అనేది నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా? మాన్యువల్ టెస్టింగ్లో జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయా? సో ఇలాంటివన్నీ కూడా మీకు డౌట్స్ ఉండొచ్చు, అవునా? సో వీటన్నిటికీ కూడా మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకు ఏంటి డౌట్? సో మాన్యువల్ టెస్టింగ్ అనేది చచ్చిపోతుందా, ఫ్యూచర్ ఉందా దానికి లేదా అన్నదే మనకు మెయిన్ క్వశ్చన్, అవునా? సో ఆ మెయిన్ క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలిస్తే ఈ డౌట్స్ అన్నిటికీ కూడా మనకి ఇండైరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోయినట్టే, రైట్? సో మనం ఫస్ట్ దానికి ఆన్సర్ ఏందనేది చూద్దాం. సో ఫస్ట్ డైరెక్ట్గా చెప్పాలి అంటే, మాన్యువల్ టెస్టింగ్ అనేది చచ్చిపోవట్లేదండి, దానికి ఫ్యూచర్ అనేది ఉంది, రైట్? సో దట్స్ ఎ బిగ్ రిలీఫ్, అవునా? సో మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అయి కూడా ఉండొచ్చు. సో ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, మీరు ఆల్రెడీ మాన్యువల్ టెస్టర్గా ఉంటే మీ మేనేజర్ చెప్పు ఉండొచ్చు, లైక్ ఆల్ ద టెస్ట్ కేసెస్ షుడ్ బి ఆటోమేటెడ్ అని చెప్పేసి, అవునా? ఆల్ ద మాన్యువల్ టెస్ట్ కేసెస్ షుడ్ బి ఆటోమేటెడ్ అని చెప్పి ఉండొచ్చు. సో అప్పుడు మీకు ఇమీడియట్గా ఒక భయం స్టార్ట్ అవుతుంది లోపల, అరే అన్ని టెస్ట్ కేసెస్ని కూడా ఆటోమేట్ చేయమని చెప్తున్నారు, మరి మాన్యువల్ టెస్టర్కి వర్క్ ఏంటి? సో మాన్యువల్ టెస్టర్ని ఇంకా ఫైర్ చేసేస్తారా, అంటే కంపెనీ నుంచి తీసేస్తారా? సో మాన్యువల్ టెస్టింగ్కి ఫ్యూచర్ ఉందా లేదా అని చెప్పి డౌట్ రావచ్చు. లేదా జాబ్ ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవాలా లేదా? మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా? సో మాన్యువల్ టెస్టింగ్ అనేది నేర్చుకుంటే ఒకవేళ దాని మీద జాబ్స్ అనేది వస్తాయా రాదా అనేది కూడా మీకు ఉండొచ్చు, అవునా? సో ఆన్సర్ ఏంటంటే, మాన్యువల్ టెస్టింగ్ అనేది చచ్చిపోవట్లేదు. సో మీ అందరికీ ఒక బిగ్ రిలీఫ్ ఇది, ఓకేనా? మాన్యువల్ టెస్టింగ్ అనేది చనిపోవట్లేదు, దానికి ఫ్యూచర్ అనేది ఉందండి. సో మనం అన్నిటినీ కూడా ఆటోమేషన్ అనేది చేయలేము, అంటే 100% ఆటోమేషన్ అనేది మనం ఎప్పుడు కూడా అచీవ్ చేయలేము. మీకు ఎంత మంచి టూల్ వాడినా, ఎంత బాగా మీరు ఆటోమేట్ చేసినా సరే 100% ఆటోమేషన్ అనేది మన ప్రాజెక్ట్లో ఎప్పటికీ అచీవ్ చేయలేము, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్న టెస్ట్ కేసెస్ అన్నిటినీ 100% ఆటోమేట్ చేసినా దట్ డజంట్ మీన్ దట్ 100% ఆటోమేషన్ ఉంది అని చెప్పి. ఎందుకంటే సో ఇప్పుడు ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, ఒకసారి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీ దాంట్లో మీకు ఎప్పుడైనా ఒక రిలీజ్ అనేది ఉంటే, అంటే మీ సాఫ్ట్వేర్ అనేది మీరు రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అనేది లేకుండా ఓన్లీ ఆటోమేషన్ మీద డిపెండ్ అయ్యి మీ సాఫ్ట్వేర్ని మీరు రిలీజ్ చేయగలరా? ఆబ్వియస్లీ నో, అవునా? మాన్యువల్ టెస్టింగ్ అనేది లేకుండా, మాన్యువల్గా కన్ఫర్మేషన్ అనేది లేకుండా మీరు మీ సాఫ్ట్వేర్ని రిలీజ్ అనేది చేయలేరు. ఎందుకంటే ఆటోమేషన్ టెస్టింగ్ మీద కంప్లీట్గా మనం రిలై అవ్వలేము. ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది, ఓకేనా? రిపిటేటివ్గా మనం ఏదైతే టాస్క్ చేస్తున్నామో అవన్నిటిని కూడా మిషన్ చేసేసుకుంటుంది, అంటే మనకి చాలా హెల్ప్ చేస్తుంది. బట్ స్టిల్ మాన్యువల్ టెస్టింగ్ అనేది చేయకుండా మనం ఏ ప్రోడక్ట్ని కూడా రిలీజ్ అనేది చేయము, అవునా? ఎందుకంటే మనకు కొన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయండి, వాటిని మనం ఆటోమేషన్లో చేయలేము, కంపల్సరీగా మాన్యువల్గానే చేయాలి. సో మనకు టెస్టింగ్ అన్నప్పుడు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది, అవునా? ఫంక్షనల్ టెస్టింగ్ అంటాము, రిగ్రెషన్ టెస్టింగ్ అంటాము, లోడ్ టెస్టింగ్ అంటాము, స్ట్రెస్ టెస్టింగ్ అంటాము, అదేవిధంగా ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటాము, యూజబిలిటీ టెస్టింగ్ అంటాము, అవునా? అండ్ నెక్స్ట్ అడాక్ టెస్టింగ్ అంటాము, స్మోక్ టెస్టింగ్ అంటాము. ఇలా మనకు చాలా టైప్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి, రైట్? సో వీటిల్లో అన్ని టైప్ ఆఫ్ టెస్టింగ్స్ని కూడా మనం ఆటోమేషన్లో పర్ఫామ్ చేయలేమన్నమాట. లెట్స్ సే వీ హ్యావ్ అడాక్ టెస్టింగ్. అంటే అడాక్ టెస్టింగ్ అంటే ఏంటి? సో దీన్నే మనం మంకీ టెస్టింగ్ అని కూడా అంటామండి. ఎందుకని చెప్తాను. అడాక్ టెస్టింగ్ అంటే అడాక్గా మనం టెస్టింగ్ చేస్తూ ఉంటాము, అంటే మనం ఒక పర్టికులర్ ఫ్లోలో మనం వెరిఫికేషన్స్ చేయము. మనం ఏదైనా మన ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలి అంటే ఒక పర్టికులర్ ఫ్లోలో మనం చెయ్యము. అడాక్గా అంటే మనం ఇక్కడో బటన్ క్లిక్ చేస్తాం, అక్కడో బటన్ క్లిక్ చేస్తాం, ఇంకో దగ్గర బటన్ క్లిక్ చేస్తాం, ఈ ఫ్లో చేస్తుంటాం, మధ్యలో ఇది ఆపేసి ఇమీడియట్గా ఇంకో ఫ్లో చేయబోతాం. సో అలా కంప్లీట్గా అడాక్గా చేస్తూ ఉంటాం అనమాట టెస్టింగ్, ఓకేనా? సో దీన్ని మంకీ టెస్టింగ్ అని ఎందుకు అన్నామంటే, మనకందరికీ తెలుసు కోతి ఎలా జంపింగ్ చేస్తుందో, ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మ మీదకి, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. సో మనం అడాక్ టెస్టింగ్ కూడా అలాగే చేస్తామన్నమాట. ఒక పర్టికులర్ ఫ్లోలో ఒక డిసిప్లైన్డ్ వేలో చేయము. ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇక్కడ కొంచెం పని చేస్తాం, ఇమీడియట్గా ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇంకేదో చేస్తూ ఉంటాం. సో అలా అడాక్ టెస్టింగ్ అనేది చేస్తాం. దీన్ని మనం ఆటోమేషన్లో 100%గా అచీవ్ చేయలేము, అవునా? హ్యూమన్ బ్రెయిన్ ఎన్ని పాసిబిలిటీస్ని థింక్ చేయగలదో అన్ని పాసిబిలిటీస్ని మన ఆటోమేషన్ థింక్ చేయలేదు, అనే కరెక్ట్? సో అప్పుడు ఆబ్వియస్లీ అలాంటి ప్లేసెస్లో ఆటోమేషన్ సూట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ విజువల్ టెస్టింగ్. విజువల్ టెస్టింగ్ అంటే ఏంటి?
సో మనకి ఏదైనా ఒక బటన్ ఉందనుకోండి, అది కరెక్ట్ పొజిషన్లోనే ఉందా, లేదా పైకి కిందికి ఏమైనా జరిగిందా, ఓకేనా. అదేవిధంగా లేబుల్ ఏమన్నా ఉందనుకోండి, ఆ లేబుల్ యొక్క కలర్ ఎలా వచ్చింది, ఓకేనా. టెక్స్ట్ బాక్స్ అనేది కలర్ ఎలా వచ్చింది, దాంట్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు అది ఓవర్లాప్ అవుతుందా లేకపోతే ఏంటి. సో ఇలా కొన్ని ఉంటాయి మనకు, అవునా. సో ఒకవేళ నేను విండోని కొంచెం తగ్గించాను అనుకోండి సైజు, ఒక కంట్రోల్ ఇంకో కంట్రోల్ మీదకి ఓవర్లాప్ అవుతుందా లేదా, రైట్. సో ఇలా మనకు విజువల్ టెస్టింగ్ అనేది కూడా ఉంటుంది. దేని యొక్క కలర్ ఏది ఉంది, దేని యొక్క కలర్ ఎలా పెట్టాలి, అది అదే కలర్లో ఉందా లేదా, బటన్ యొక్క విడ్త్ ఇంతే ఉందా లేదా, హైట్ ఇంతే ఉందా లేదా, ఇలాంటివి చాలా ఉంటాయి మనకు, అవునా. సో ఇలాంటివి మనం విజువల్ టెస్టింగ్ అంటాం. సో ఇలాంటి వాటిని కూడా మనం 100% ఆటోమేషన్ చేయలేం. విజువల్ టెస్టింగ్ కోసం కూడా కొన్ని టూల్స్ వచ్చాయి మార్కెట్లో, యాప్లీ టూల్స్ అని చెప్పేసి ఇలా మనకు కొన్ని ఉన్నాయండి. బట్ 100%గా మనం దాన్ని విజువల్ టెస్టింగ్ని కూడా ఆటోమేట్ చేయలేము, రైట్. సో అలాంటి ప్లేసెస్లో కూడా మనకు మాన్యువల్ ఎఫర్ట్స్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ దెన్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, యూజబిలిటీ టెస్టింగ్, ఇలా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయండి. వాటన్నిటినీ కూడా మనం ఆటోమేషన్లో పర్ఫామ్ చేయలేము. అండ్ ఇంకా కొన్ని సినారియోస్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక షిప్మెంట్ చేయాలనుకో, ఒక షిప్మెంట్ చేసిన తర్వాత మేబీ 2 hours 3 hours తర్వాత ఆ షిప్మెంట్ని ట్రాక్ చేయగలగాలి, అవునా. సో అలాంటి కొన్ని టెస్ట్ కేసెస్ని కూడా మనం ఆటోమేషన్లో యాక్చువల్గా చేయలేము. సో యూజింగ్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీ కెన్ పర్ఫామ్, బట్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్, ఓకేనా. సో అదేవిధంగా మీరు ఒకవేళ సెలీనియం టూల్ వాడుకుంటున్నారు అనుకోండి, ఏదైనా విండో బేస్డ్ మనకు ఉందనుకోండి ఆటోమేషన్, అంటే విండో బేస్డ్ ఏదైనా టెస్ట్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనం ఆబ్వియస్లీ ఆటోమేట్ చేయలేము, ఎందుకంటే మనకు సెలీనియం విండోస్ని హ్యాండిల్ చేయదు కదా బై డిఫాల్ట్గా. సో అలాంటి వాటిని కూడా మనం ఆటోమేషన్ చేయలేము. అంటే మనకు ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, నేను 100% ఆటోమేషన్ అనేది మనకు ఏ ప్రాజెక్ట్లో కూడా అచీవ్ అవ్వదు. కంపల్సరీగా మాన్యువల్ టెస్టింగ్ అనేది ఉండాల్సిందే, ఓకే. మీకు ఎంత చిన్న రిలీజ్ అయినా ఎంత పెద్ద రిలీజ్ అయినా సరే మాన్యువల్ టెస్టింగ్ చేయకుండా, మాన్యువల్ కన్ఫర్మేషన్ లేకుండా ఆ రిలీజ్ అనేది రిలీజ్ చేయం మనము, ఓకే. మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉంటే మీరు ఆల్రెడీ మీ టీంలో చూసుంటారు మాన్యువల్ టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది, రైట్. సో మాన్యువల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ మేనేజర్ అన్ని మాన్యువల్ టెస్ట్ కేసెస్ని ఆటోమేట్ చేయమన్నాడు కదా మరి అంటే, ఎస్, ఆటోమేషన్ ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో అంతవరకు ఆటోమేషన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మాన్యువల్ ఎఫర్ట్స్ని మనం ఎంత కుదిరితే అంత రెడ్యూస్ చేసుకోవాలి. బట్ అంతా రెడ్యూస్ చేశాక కూడా మనకు ఎంతో కొంత పోర్షన్ అనేది మాన్యువల్ కంపల్సరీగా కావాలి. దాన్ని మనం మాన్యువల్గానే పర్ఫామ్ చేయాలి, ఓకేనా. సో ఒకవేళ మీ టీంలో 5 మాన్యువల్ టెస్టర్స్ ఉండి ఒకే ఆటోమేషన్ టెస్టర్ ఉంటే మాత్రం ప్రాబబ్లీ ఈ 5 మాన్యువల్ టెస్టర్స్లో అట్లీస్ట్ 4 మాన్యువల్ టెస్టర్స్ రెడ్యూస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు ఆటోమేషన్కి కన్వర్ట్ అవుతారు. అండ్ అట్లీస్ట్ 1 మాన్యువల్ టెస్టర్ అనేది ఉండవచ్చు, ఓకే. సో అంటే మాన్యువల్ టెస్టింగ్ యొక్క ఎఫర్ట్స్ అనేది తగ్గినప్పుడు మాన్యువల్ టెస్టర్స్ని ఇంకా ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా, అవునా. ఈ మాన్యువల్ టెస్టింగ్ యొక్క ఎఫర్ట్స్ ఎలా తగ్గుతాయి? బై ఇంప్రూవింగ్ ద ఆటోమేషన్ ఇంప్రూవ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మాన్యువల్ టెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చో లేకపోతే వీళ్ళని ఎంకరేజ్ చేసో వీళ్ళని ఆటోమేషన్ టెస్టర్స్గా కన్వర్ట్ చేయాలి. సో వీళ్ళు ఆటోమేషన్ టెస్టర్స్కి కన్వర్ట్ అవుతారు అండ్ మాన్యువల్ టెస్టర్ పొజిషన్ నుంచి తగ్గుతారు అనమాట, రైట్. సో అంటే వాళ్ళ జాబ్స్ ఏం పోవట్లేదు, బట్ జస్ట్ వాళ్ళు ఫీల్డ్ చేంజ్ అవుతున్నారు. మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వాళ్ళు మారుతున్నారు అనమాట, ఓకేనా. సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఆటోమేషన్ అనగానే నువ్వు జస్ట్ సిస్టమ్కి చెప్పేస్తే, ఇప్పుడు మన గూగుల్లో స్పీచ్ టెక్స్ట్ అని ఉంది కదా, సో మనం మాట్లాడగానే ఆటోమేటిక్గా అది టెక్స్ట్ వచ్చినట్లు అంత ఈజీగా ఉండదండి ఆటోమేషన్ అనేది. ఆటోమేషన్లో కూడా మాన్యువల్ ఎఫర్ట్స్ ఉంటాయి. అంటే మనమే కోడ్ రాయాలి, మనమే స్క్రిప్టింగ్ చేయాలి, మనమే ఎగ్జిక్యూషన్ చేయాలి, అన్నీ మనం చూసుకోవాల్సిందే కదా స్టార్టింగ్లో అయితే. సో ఎవ్రీ ఫీచర్కి మనకు కొత్తగా టెస్ట్ కేసెస్ వస్తూనే ఉంటాయి, మనం వాటిని ఆటోమేట్ చేస్తూనే ఉండాలి. అంటే ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా మాన్యువల్ ఎఫర్ట్స్ అనేది ఉంటాయి. సో మనకు పర్సన్స్ అనేది కావాల్సిందే, అవునా. సో మనకు అక్కడ కూడా హ్యూమన్ బీయింగ్స్ కావాల్సిందే అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ కూడా కావాల్సిందే మాన్యువల్గా, రైట్. సో మాన్యువల్ టెస్టర్స్ యొక్క జాబ్స్ రిస్క్లో ఉన్నాయా అంటే, ఒకవేళ మీరు మాన్యువల్లోనే ఉంటాను నేను అప్డేట్ అవ్వను అంటే ఎస్, జాబ్స్ అనేది రిస్క్లోనే ఉన్నాయి. బట్ లేదు, ఒకవేళ నాకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే నేను నేర్చుకుంటాను, లేదా నా పర్సనల్గా నేను నేర్చుకుంటాను ఆటోమేషన్ అనేది అనుకుంటే మీ జాబ్స్ అనేది రిస్క్లో ఏం లేవు. మీరు సింపుల్గా ఆటోమేషన్కి మూవ్ అవ్వచ్చు అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వచ్చు, ఓకేనా. అండ్ ఎవరైతే ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటే మాన్యువల్ టెస్టింగ్లో జాబ్ వస్తుందా అంటే, ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్తో జాబ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయండి. ఒకప్పుడు 100లో 80 మాన్యువల్ టెస్టింగ్ ఉండి 20 ఆటోమేషన్కి ఉంటే
ఇప్పుడు 10 మాత్రమే మాన్యువల్ టెస్టింగ్కి ఉండి ఆటోమేషన్కి 90 ఉన్నాయన్నమాట. ఒకవేళ 100 జాబ్స్ అనుకుంటే మనం, ఓకేనా. సో మాన్యువల్తో పాటు మీరు ఆటోమేషన్ నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ ఆటోమేషన్ టెస్టర్ కాకపోయినా ఆటోమేషన్ టెస్టింగ్ యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ తెలిసి ఉండాలి, అండ్ మీకు దాని మీద కోడింగ్ చేసేంత ఒక కెపాసిటీ అనేది ఉండాలి, ఓకేనా. ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ అంతా పక్కకు పెట్టండి, మీరు ఆ లెవెల్కి వెళ్ళాల్సిన పని లేదు. బట్ అట్లీస్ట్ టెస్ట్ కేసెస్ అనేది కొత్తగా మీరు ఆటోమేట్ చేసే ఒక పొజిషన్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ఈవెన్ మీకు కంపెనీస్లో కూడా ఒకవేళ అంతా ఆటోమేషన్ జరిగిపోయిన తర్వాత మాన్యువల్ టెస్టరే దాన్ని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. సో అలాంటి ఒక పొజిషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపెనీస్. ఆటోమేషన్ సపరేట్గా మాన్యువల్ సపరేట్గా పెట్టాలని కూడా అనుకోవట్లేదు. సో ఒకవేళ కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, అందులో ఉన్న మొత్తం అన్ని మాన్యువల్ టెస్ట్ కేసెస్ని కూడా ఆటోమేషన్ చేసి ఆ తర్వాత దాంట్లో ఒక్కడిలో ఇద్దరినో టెస్టర్స్ని పెట్టేసి మెయింటెనెన్స్ కోసం ఉంచుతారనమాట. సో ఆ ఒక్కరు ఇద్దరు టెస్ట్ కేసెస్ ఎవరైతే టెస్టర్స్ని పెడుతున్నారో వాళ్ళు మాన్యువల్ అయి ఉండొచ్చు, ఆటోమేషన్ కూడా అయి ఉండొచ్చు. సో ఈవెన్ మాన్యువల్ టెస్టర్కి కూడా ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఒకవేళ ఏమైనా ఫెయిల్యూర్స్ అయితే ఎలా ఫిక్స్ చేయాలి అనే నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఒకటో రెండో కొత్త ఫీచర్స్ వస్తున్నాయి అనుకోండి, సో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి అగ్రెసివ్గా డెవలప్మెంట్ అనేది ఉండదు, అంటే ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సో అమాసకు పున్నానికి అంటారు కదా అట్లా, సో పండగకి ఒక ఫీచర్ వస్తూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు స్పెషల్గా ఆటోమేషన్ టీమ్ని మెయింటైన్ చేయడం కష్టం కదా. సో అక్కడ మాన్యువల్ టెస్టరే ఒకటో రెండో టెస్ట్ కేసెస్ వచ్చినప్పుడు ఆటోమేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. సో అందుకోసమే మాన్యువల్ టెస్టర్స్ అందరూ కూడా ఆటోమేషన్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి, ఓకేనా. నువ్వు సూపర్ అడ్వాన్స్డ్ మాస్టర్ అయి ఉండాల్సిన అవసరం లేదు, బట్ నేర్చుకోవడం అయితే నేర్చుకోవాలి నువ్వు. యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు యాడ్ ద న్యూ టెస్ట్ కేసెస్ అండ్ యూ షుడ్ బీ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేసెస్, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఫెయిల్యూర్ అండ్ ఫిక్స్ ఇట్. సో ఆ ఒక పొజిషన్లో మీరు ఉండాలన్నమాట, ఓకేనా. సో ఎవరైతే కొత్తగా జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళు కేవలం మాన్యువల్ టెస్టింగ్ మీద మాత్రమే జాబ్స్ ట్రై చేయకుండా ఆటోమేషన్ నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకొని జాబ్స్ ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాన్యువల్ టెస్టింగ్ మీద ఉన్నారో వాళ్ళు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకొని మీరు క్రాస్ స్కిల్ అవ్వండి. అంటే మాన్యువల్ మీదనైనా సరే ఆటోమేషన్ మీదనైనా సరే వర్క్ చేసే ఒక పొజిషన్లోకి మీరు రండి. ఒకవేళ కంప్లీట్గా ఆటోమేషన్ నేర్చుకొని ఆటోమేషన్కి అయినా సరే మూవ్ అవ్వండి, ఓకేనా. సో మాన్యువల్ టెస్టింగ్ అనేది చనిపోవట్లేదు, దానికి ఫ్యూచర్ అనేది ఉంది. కాకపోతే దానికి ఆ ఓపెనింగ్స్ అనేది, అంటే మాన్యువల్ టెస్టింగ్ ఓపెనింగ్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటాయి కంపేరింగ్ టు ఆటోమేషన్. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు అట్లీస్ట్ 10-90 ఉన్నాయనుకోండి, 100లో 10 మాన్యువల్కి 90 ఆటోమేషన్కి ఉన్నాయనుకోండి, మేబీ ఫ్యూచర్లో 1 or 2 మాన్యువల్కి ఉండొచ్చు అండ్ 98 ఆటోమేషన్కి ఉండొచ్చు. సో అలాంటి పొజిషన్ ఒకటి రావచ్చు. బట్ మాన్యువల్ టెస్టింగ్ కంప్లీట్గా జీరో అనేది ఎప్పటికీ అవ్వదు, ఓకేనా. సో ఒకవేళ మీరు మాన్యువల్ టెస్టర్ అయినా కానీ డోంట్ వరీ, జస్ట్ ట్రై టు లెర్న్ ఆటోమేషన్ అండ్ యువర్ జాబ్ ఈజ్ సేఫ్. అంతేనండి. సో ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇంకేదైనా టాపిక్ మీద నేను వీడియో చేయాలని మీరు అనుకుంటే ఆ టాపిక్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.